ఐక్యత జర్నలిస్టులు అంటే ఎవరికి భయం లేకుండా పోయిందన్న కారణం ముఖ్యంగా ప్రభుత్వాలకు లేదు. అడిగింది ఒక ఇల్లు. చాలా పేదవాళ్ళు ఉన్నారు, నిరుపేదలు కూడా ఉన్నారు. వాళ్ళకు ఒక ఇల్లు ఇవ్వడానికి కబ్జాలు 400-500 ఎకరాలు రుద్రాపూర్ ఏరియాలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కనీసం ఒక 1000 ఎకరాలు కబ్జా అయింది. ఆ కబ్జాల్లో ఒక 10 ఎకరాలు ఒక కాన్స్టిట్యున్సీకి ఒక 10 ఎకరాలు ఇస్తే ఏమైపోతుంది? అది ప్రభుత్వం ఆస్తులే కదా. అదేమని ఎవరైనా మీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిందా? ఒకసారి ఆలోచించండి ప్రభుత్వ అధికారులు గానీ. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, మేము జర్నలిస్టుకి ఏమి ఇవ్వలేమని చెప్పి వదిలేస్తే రేపు పొద్దున మీకు గానీ అంటే మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కొరకు మీ యొక్క వార్తలు మాత్రమే ప్రచురిస్తున్నామా? కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చూసుకున్న ప్రతి ఒక్కరు కూడా మా వల్ల ప్రతి ఒక్కరు కూడా అక్కడ వార్తలు వెళ్తున్నాయి. అది ఒక ఓన్లీ రాజకీయాలకి మాకు సంబంధం కాదు. ప్రతి ఒక్క వార్త కూడా మేము ప్రతి సామాన్యుడికి పంపిస్తున్నాం. అలాంటి వ్యక్తులకి మాకు ఒక ఇల్లు భద్రత, ఒక ఇల్లు కట్టి చెప్పడానికి నిరుపేదలు ఇందిరా ఇల్లు అంటారు, లేకపోతే ఇంకొక ఇల్లు అంటారు. కానీ ఒక 2 బెడ్రూమ్ ఇల్లు కట్టించడానికి ఏమవుతుంది? మాకు ఇల్లు స్థలాలు ఇస్తే ఏమవుతుంది? మీ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వడం లేదు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 400-500 ఎకరాలు ఉన్నాయి. ఒక నియోజకవర్గానికి 10 ఎకరాలు చొప్పున ఇస్తే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు సమస్య తీరుతుంది. వాళ్ళు ఇల్లు కిరాయి కట్టుకుని చాలా మంది ఉన్నారు. అందరూ బాగున్నారు అనుకోవద్దు. చాలా మంది నిరుపేద కుటుంబాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ రక్షణ కల్పించాలంటే ఒక గూడు కల్పించాలి. దేశం మనకి ఎప్పుడు స్వతంత్రం వచ్చిందని చెప్పుకోవడానికి ఒక కరెక్ట్ గా 3 పూట్ల తిండి తిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఒక గూడు లేని వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా గూడు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని మా జర్నలిస్ట్ కి TWJF ద్వారా ఈ రోజు మనము నిరసన తెలియజేస్తున్నాము. తప్పకుండా మా అందరికీ ఇల్లు కల్పించాలని, ఆ హక్కుని కల్పించాలని కోరుకుంటున్నాము.